ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులు నిజంగా బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు అమ్మా జెండాలన్నీ కిందకు దింపాలా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎంత చిత్తశుద్ధి లేకుండా ఉంది అనంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 58,000 కోట్ల రూపాయలు సవరించిన అంచనా వ్యయంగా ఆయన ప్రకటించాడు. పోలవరం ప్రాజెక్టు పనులు అంచనాలు విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. సవరించిన వ్యయాన్ని 58,000 కోట్లుగా చూపించిన ఈ పెద్ద మనిషి పోలవరం ప్రాజెక్టులో రేపు సంవత్సరం లోపల పూర్తి చేస్తాను అని చెప్పి ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ప్రజల చెవుల్లో పువ్వు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చదవ వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఈ రోజు వరకు 13,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 58,000 కోట్ల రూపాయల్లో 13,500 కోట్ల రూపాయలు తీసేస్తే మరో 44,500 కోట్ల రూపాయలు అవసరం ఉంటే నువ్వేమో పోలవరం ప్రాజెక్టును రేపు సంవత్సరమే పూర్తి చేస్తాను అని చెప్పి మళ్ళీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు నాతో అంటా ఉన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. మామూలుగా దేవుడి సొమ్ము ఎవరైనా తిన్నారు అని అంటే అంతకన్నా పాపాత్ముడు ప్రపంచంలోనే ఎవడు ఉండడన్నా అంటారు. అలాంటిది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దుర్మార్గుడు అనంటే పుష్కరాలు, గోదావరి పుష్కరాల పేరుతో అక్షరాల 2,000 కోట్ల రూపాయల పనులు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల పేరుతో చేశాడు. రోడ్ల పేరు చెప్పి, వీధి లైట్ల పేర్లు చెప్పి, ఘాట్ల నిర్మాణం పేరు చెప్పి నామినేషన్ పద్ధతిలో వర్కులన్నీ తన బినామీలకు ఇప్పించుకున్నాడు. ఇష్టానుసారంగా రేట్లు పెంచుకొని పుష్కరాల పేరు చెప్పి దేవుడు సొమ్మును కూడా లూటీ చేసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అనంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ఇదే పెద్ద మనిషి ఏ పనైతే భక్తితో త్రికరణ శుద్ధితో చేయాల్సిన పని ఉందో ఆ పనిలో కూడా అవినీతిని చూసే ఈ పెద్ద మనిషి నిజంగా ముఖ్యమంత్రిగా అర్హుడా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఈ సభా వేదిక నుంచి. ఇదే పెద్ద మనిషి పుష్కరాల్లో జరిగినప్పుడు మీరంతా కూడా చూశారు. పుష్కరాల్లో ఈ పెద్ద మనిషి షూటింగ్ చేయాలని, ఆ షూటింగ్లో ఈ పెద్ద మనిషి సినిమాలో హీరోగా కనిపించాలని ఆరాటపడి ఈ పెద్ద మనిషి విఐపి ఘాట్లో తాను స్నానం చేయాల్సి ఉంటే ఆ విఐపి ఘాట్లో స్నానం చేయకుండా మామూలు ప్రజలు ఉంటే స్నానం చేసే పుష్కర్ ఘాటుకు వచ్చాడు. పుష్కర్ ఘాటుకు వచ్చి తాను తీసే సినిమాలో తాను హీరోగా బాగా చక్కగా పడాలి అని ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా ఆపేశాడు స్నానాలకు పోకుండా. ఆ తర్వాత సినిమాలో బాగా కనిపించాలని ఒక్కసారిగా గేట్లు పైకెత్తేసి ప్రజలందరినీ ఒక్కసారి వదిలేశాడు. వదిలేసిన నేపథ్యంలో తొక్కిసలాటై 29 మంది చంద్రబాబు నాయుడు గారి షూటింగ్ కోసం తాను హీరోగా
ఉండడం కోసం 29 మందిని బలి తీసుకున్న ఈ చంద్రబాబు నాయుడు అనే విలన్ ఉండడానికి అర్హుడేనా అని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో అడుగు పెడతానే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు, అన్నా గోదావరికి అటు సైడు గోదావరికి ఇటు సైడు అన్నా ఇసుకను కూడా దోచేయగలుగుతారు అని చెప్పి మాకెవ్వరికి తెలియదన్నా, కానీ ఈ పెద్ద మనిషి ఇసుకను కూడా వదిలిపెట్టకుండా దోచేస్తా ఉన్నాడన్నా అని చెప్పి చెప్తా ఉంటే, అన్నా గోదావరికి అటు సైడు మంత్రి జవహర్ గారు శేషారావు గారు అక్కడ లూటీ చేస్తూ ఉంటే, గోదావరికి ఇటు సైడ్ అన్నా మా ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బుచ్చయ్య చౌదరి అని అంటారన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.